ఒక్కసారి చూస్తే ఇవాళ ఈ జగన్ ఉన్నాడు. ఈ జగన్ ఏమన్నా చేశాడంటే ఓన్లీ డబ్బులు సంపాదించే కార్యక్రమాలే వేశాడు. వాళ్ళ నాయన సీఎం ఉన్నప్పుడు డబ్బులు సంపాదించే ప్రోగ్రాం చేసి జైలుకి వెళ్ళాడు. మీరు ఒక అవకాశం ఇవ్వమంటేనో మీరు అందరూ ఓట్లేసి ఆయన గెలిపించారు. అది అయిపోయిన ఆయన సీఎం అయ్యాడు. ఇవాళ ఏపీ అంటే ఓన్లీ దోచుకొని తినడం పడుకోవడం, ఇది పరిస్థితి. ఇవాళ మీరు ఆలోచించండి, ఈయన సీఎం అవడానికి వాళ్ళ చెల్లెలు కూడా కారణమే. అలాంటిది వాళ్ళ చెల్లెలు ఇవాళ రోడ్ల మీద తిరుగుతుంది. వాళ్ళ చెల్లెలకే న్యాయం చేయలేదు ఇతను, ఇంకా మనకేం న్యాయం చేస్తాడు మీరు ఆలోచించండి. వాళ్ళ చెల్లెలకే న్యాయం చేయలేనోడు మన రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? ఇతనికి ఎప్పుడూ ఆశ ఉండేది ఏంటంటే డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకుని ఖర్చు పెట్టి మళ్ళీ పవర్లోకి రావాలి, అంటే సీఎం అవ్వాలి. ఇతను ఎప్పుడు దృష్టి ఇది ఒక్కటే, రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు నడిపిద్దామా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కడదామా, యువతకి ఉద్యోగాలు ఇద్దామా, మహిళలకి రక్షణ ఇద్దామా, ఇది కాదు నా ఆలోచన. డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకుంటే సీఎం అవ్వచ్చు. పోలవరం ప్రాజెక్టు 75% కంప్లీట్ చేసి ఆర్ఆర్ ప్యాకేజ్ అయినా ఇచ్చిన, ఇల్లులు కట్టిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. అలాగే యువతకి ఉద్యోగాలు రావాలన్నా, అలాగే మహిళలకి రక్షణ ఉండాలన్నా ఎవరైనా ఉన్నారంటే, విజన్ అయిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే.